తెలంగాణ కాంగ్రెస్ లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోందనే వార్తలు వస్తున్నాయి. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి ఉన్నారు. దీపాదాస్ మున్షిలో మరొకరు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది పేర్లు పరిశీలిస్తున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మాత్రం సచిన్ పైలట్. సచిన్ పైలట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా సచిన్ పైలట్కు పేరుంది. తెలంగాణలో మున్షికి వ్యతిరేకంగా అధిష్టానానికి పలువురు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేయడంలో దీపాదాస్ మున్షి ఫెయిల్ అయ్యారు అంటూ దీపాదాస్ మున్షిపై ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఏఐసిసికి ఫిర్యాదులు వెళుతూ ఉండటంతో దీపాదాస్ మున్షిని మార్చే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీపాదాస్ మున్షిని ఏఐసిసి పక్కన పెట్టబోతోంది. ఇప్పుడు సచిన్ పైలట్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సచిన్ పైలట్తో పాటు మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రేసులో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, మాజీ ఎంపీ బీకే హరిప్రసాద్, సచిన్ పైలట్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సచిన్ పైలట్ వైపే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పటికే సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ ఇద్దరు కూడా సచిన్ పైలట్తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఇది తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామంగానే చెప్పుకోవాలి. దీపాదాస్ మున్షిని మారిస్తే పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పుకు రంగం సిద్ధమైంది అనే వార్తలే వస్తున్నాయి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిని మార్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. సచిన్ పైలట్ని తీసుకుని రావడానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా సచిన్ పైలట్ వైపే ఆసక్తిని చూపిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొదటి నుంచి మార్పు సంబంధించినటువంటి అంశం తెరపైకి వస్తూనే ఉంది. అయితే దీపాదాస్ మున్షి ఇక్కడే పూర్తి స్థాయిలో హైదరాబాద్లోనే తిష్ట వేయడము, ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు ఆమె పైన కంప్లైంట్ చేయడంతో దీనిపైన అధిష్టానం దృష్టి పెట్టింది. గతంలోనే మార్పు అనేటువంటి అంశంపైన పెద్ద ఎత్తున చర్చ సాగింది. అటు మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మార్పు ఉంటుందనేటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ముగిసాయి, మరొకసారి అధిష్టానం దీనిపైన దృష్టి పెట్టినట్టుగా చర్చ కొనసాగుతూ ఉంది. ఇక్కడున్న కొద్దిమంది అసమ్మతి నేతలకు రేవంత్ రెడ్డికి ఎవరికైతే పొసగదో ఆ వాళ్ళని దీపాదాస్ మున్షి చేరదీస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు ఆమె ఇక్కడ స్థానికంగా ఉంటూ కొద్ది ముడుపులు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అనేటువంటిది, గిఫ్టులు తీసుకుంటున్నారు అనేటువంటిది ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు కూడా వచ్చాయి. డైరెక్ట్గా బీజేపీ నుంచి వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆయన డైరెక్ట్గా ఆరోపణ చేశారు. ఈమెకు ఒక బెంచ్ కార్ గిఫ్ట్గా ఇచ్చారు, మరొకరు ఇంకా కొన్ని రకరకాల గిఫ్ట్ ఇస్తున్నారనేటువంటి ఇలాంటి ఆరోపణలు అనేకం వచ్చాయి. అప్పటి నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉంది. అయితే భూపేష్ బఘేల్ మాజీ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్కి సంబంధించి ఆయనను నియమిస్తాననేటువంటి చర్చ కొనసాగింది. కానీ రీసెంట్గా తెలంగాణ పర్యటించారు. రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఆయన వచ్చిన తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రిని కలిశారు. పెద్దగా ఇక్కడ పొలిటికల్ యాక్టివిటీస్లో కానీ ఇంకా ఇతరత్ర కార్యక్రమాల్లో ఎక్కడ ఆయన పార్టిసిపేట్ చేయలేదు. డైరెక్ట్గా నేరుగా ముఖ్యమంత్రిని కలిశారు. మాట్లాడిన తర్వాత ఆయన తిరిగి నేరుగా మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి రాజస్థాన్ తిరిగి చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ని, యువ నాయకుడు, కాస్త పార్టీలో హర్డిల్స్ ఫేస్ చేసినటువంటి వ్యక్తి, ముఖ్యంగా రాజస్థాన్లో ఒకానొక సందర్భంలో అధిష్టానాన్ని ఎదిరించినటువంటి వ్యక్తి, సీనియర్లు ఇది జూనియర్లు అనేటువంటి ఆ స్థాయిలో ఒక పెద్ద చర్చనీయాంశమైనటువంటి సిచ్యువేషన్. సో ఆయనకు ఇస్తే ఇప్పుడున్న సమకాలీన రాజకీయాల్లో పార్టీని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దానికి తోడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు సచిన్ పైలట్, సమకాలీలు, ఇద్దరు కూడా సమకాలీకులు, ఒకే ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఇప్పుడున్న పాలిటిక్స్ని అర్థం చేసుకోగలుగుతారు, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు. అధిష్టానం కూడా తెలంగాణ పైన గతంలో ఇచ్చిన హామీలు అమలు చేసే సిచ్యువేషన్ లేని పరిస్థితిని ఇప్పుడిప్పుడే గుర్తిస్తూ ఉన్నారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. జనాలకు వివరించాలన్నా, దాన్ని కన్వే చేయాలన్నా సో యువ నాయకత్వమే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే సచిన్ పైలట్ హైదరాబాద్ వచ్చారు, మాట్లాడి కలిసి రేవంత్ రెడ్డితో కలిసి వెళ్లారు. సో త్వరలోనే ప్రధానంగా మార్పుకు కారణాలు దీపాదాస్ మున్షి ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారు అంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. దీపాదాస్ మున్షిపై ఈ రకమైన అసంతృప్తి ఉండటానికి కారణం ఏంటి? అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి నియమించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైదరాబాద్ వచ్చారంటేనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ సాల్వ్ చేసే ప్రయత్నం చేసేవారు. ఇక్కడ 1 ఇయర్ లోపల కాంగ్రెస్లో ముసలం పుట్టి చాలా సమస్యలు తెరపైకి వచ్చాయి, అసంతృప్తులు వచ్చారు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, సొంత పార్టీ ఎమ్మెల్సీలు
బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. సో ఇంత జరుగుతున్నా కూడా అసలు ఆమె దేన్ని పట్టించుకోవట్లేదు, పెద్దగా ఆమె ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. దానికి తోడు ఇతర పార్టీల నుంచి వచ్చి నాయకులు ఇక్కడ ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర వాళ్ళు ఆ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ అంశాలను సద్దుమణిగే చేయకపోవడం, ఇలా ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం, ఆమె పైన అవినీతి ఆరోపణలు రావడం, పార్టీని పెద్దగా పట్టించుకోవట్లేదు, ఆమె గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉంది పర్సనల్గా అనేటువంటి కంప్లైంట్స్, ఇతర నుంచి బయట విమర్శలు. సో పార్టీలో ఉన్నటువంటి సొంత నాయకుల ఏఐసీసీ అధిష్టానానికి కంప్లైంట్స్, వీటన్నిటినీ వెరసి ఈ నేపథ్యంలో ఆమెను చేంజ్ చేయాలనే ఆలోచన దీపాదాస్ మున్షిని చేంజ్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగే అవకాశం ఉంది? దీపాదాస్ మున్షిని చేంజ్ చేసి కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారా, లేదా కాంగ్రెస్ సీనియర్ నేతల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటారా, లేదంటే ఏఐసీసీ సొంతంగా ఒక నిర్ణయం తీసుకుంటుందా? నిజానికి ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ విషయంలో కూడా ముఖ్యమంత్రిగా ఒకరుంటే ముఖ్యమంత్రికి అనుకూలమైనటువంటి వ్యక్తిని సహజంగా పీసీసీకి ఎక్కడ కూడా నియమించదు కాంగ్రెస్. కానీ తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రికి ఇష్టమైన వ్యక్తిని పీసీసీగా నియమించారు. ఇప్పుడు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిని కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యక్తినే తీసుకుని వచ్చే ప్రయత్నం జరిగితే అది సీనియర్స్లో కొంత ఆందోళనకో లేదంటే ఒక వ్యతిరేక భావనకో కారణమయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే సాధారణంగా ఇక్కడ రేవంత్ రెడ్డి సూచన చేసిన ప్రకారం జరగకపోవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసాము, ఏఐసీసీ అనేటువంటిది డిసిషన్ తీసుకునేటువంటిది వాళ్లకు నమ్మకస్తులు, వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను ఇక్కడ నియామకం చేస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు, అప్పుడు స్ట్రాంగ్ లీడర్గా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు, సో ఏఐసీసీ అధిష్టానం సెల్ఫ్గా తీసుకునేటువంటి నిర్ణయాలను ఇక్కడ అమలు పరిచేయాలి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేలా. దానికోసమే ఏఐసీసీ ఇన్ఛార్జి ఉంటారు. అందులో భాగంగానే సచిన్ పైలట్ను నియమిస్తున్నారనేటువంటి అనుకోవచ్చు. అయితే దీపాదాస్ మున్షి కూడా గాంధీ కుటుంబానికి దగ్గరే. కానీ అయినప్పటికీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కంప్లైంట్స్, ఆమె పైన వచ్చినటువంటి ఆరోపణలను ఫ్యూచర్లో పార్టీని బలోపేతం చేయాలనుకుంటే కూడా ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉంది, కానీ కాస్త సతమతం అవుతున్నటువంటి పరిస్థితి, ఇవే అంశాలు ఏఐసీసీ అధిష్టానానికి చేరుతున్నాయి. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి సచిన్ పైలట్ లాంటి నాయకుని తీసుకుంటే కాస్త పార్టీని పటిష్టం పెట్టొచ్చు, దారిలో పెట్టొచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సో ఎప్పటిలోపు ఈ మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, అంటే గతంలో మొన్న ఢిల్లీ ఎలక్షన్ల ముందే ఆమె మార్పు ఉంటుందనేటువంటి చర్చ జరిగింది. ఢిల్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వరకు ఇప్పుడు మార్పులు చేర్పులు ఉండే అవకాశం లేదనేటువంటిది ఆలోచన చేయడంతో ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్లు ముగిసాయి, రిజల్ట్ వచ్చింది, అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సో కాంగ్రెస్ అక్కడ పర్ఫామ్ చేయలేదు. సో ఈ నేపథ్యంలో మార్పు సహజమైంది. కేవలం ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జ్ల మార్పు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం తెలంగాణలో దీపాదాస్ మున్షి పైన వస్తున్నటువంటి కంప్లైంట్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఆమె మార్పుకు కారణమవుతా ఉంది. కొద్ది రోజుల్లోనే సచిన్ పైలట్ మార్పు ఉండే అవకాశం ఉంది. ఆయనను ఏఐసీసీ ఇన్ఛార్జ్, తెలంగాణ ఇన్ఛార్జ్గా నియమించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. అందులో భాగంగానే ఆయన పర్యటన ముగిసింది. సో కొన్ని రోజుల్లో ఆయన అధికారికంగా పేరు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే దీపాదాస్ మున్షిపై కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. పార్టీకి ప్రభుత్వాన్ని సమన్వయం చేసే విషయంలో విఫలమవుతున్నారు అంటూ కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీపాదాస్ మున్షిని మార్చి మరొకరిని ఇన్ఛార్జ్గా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సచిన్ పైలట్. సచిన్ పైలట్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.